నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని మాజీ ఎంపీ ఆయన సోదరుడు కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఇద్దరి మధ్య వార్ మరింత ముదిరింది గత ఎన్నికల్లో సోదరుడు చిన్ని చేతిలో ఓటమి పాలయ్యాక సైలెంట్ అయిపోయిన అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాని తాజాగా మళ్లీ స్వరం విప్పుతున్నారు తొలుత విశాఖలో ఉర్సా క్లస్టర్స్ వ్యవహారంలో చిన్ని పాత్రపై ఆరోపణలు గుప్పించిన కేసినేని నాని ఇప్పుడు విజయవాడలో చిన్ని అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు దీనిపై చిన్ని ఎక్కడా నాని పేరెత్తకుండానే ఘాటుగా బదులిచ్చారు తాజాగా ఫేస్బుక్ లో కేసినేని నాని ఓ పోస్ట్ పెట్టారు ఇందులో విజయవాడ ఎన్టీఆర్ భవన్ ఇది విజయవాడ ప్రజల చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధి గారి కార్యాలయం పేరు కానీ ఇక్కడ కూర్చుని ఆయన చేసేది ఇసుక వ్యాపారం ప్లే ఆఫ్ తోలకం గ్రావెల్ అమ్మకం భూదందాలు బ్రోకరేజీలు ప్రేకాట గృహాలు రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగేరా వగేరా అన్నారు ఇక ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నీతికి నిజాయితీకి మారు పేరు ప్రజాసేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు అని కేసినేని నాని తెలిపారు కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్ అని పేరు పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అంటూ కేసినేని నాని ఫేస్బుక్ లో పోస్ట్ తెలిపారు ఇక కేసినేని నాని పెట్టిన ఈ ఫేస్బుక్ పోస్ట్ సోదరుడు ఎంపీ కేసినేని చిన్నికి మంట పుట్టించింది ఆయన ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు ఇందులో ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక చిప్పు తప్పి సోషల్ వాల్స్ పై కసి పగ ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో సంప్రదించాల్సిన అవసరమే లేదు అప్రమత్తంగా ఉండండి అంటూ రెచ్చిపోయారు ఇందులో ఎక్కడ నాని పేరు లేకపోయినా ఈ ట్వీట్ నాని గురించే అని ఆయన అభిమానులు అర్థం చేసుకుని దీనికి రిప్లై ఇస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి